మాట్లాడకుండా మరలిపోతున్నారేమిటి? భట్టి విక్రమార్కులు లేని ఈ సభలో నా పాండిత్యాన్ని పరీక్షించగలిగే వాళ్ళెవరు? అనవసరంగా గంపెడాశతో వచ్చాను. ఏది మీ గంప కనిపించడం లేదే? పాండిత్యం కూడా ఇంతేనా? వినండి, ఎదుటి వాళ్ళు చెప్పిన ప్రతి మాటను ఖండిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ప్రారంభించవచ్చు. అయ్యా పండితుల వారు, మీ తండ్రి చాలా బుద్ధిమంతుడు, మీ తల్లి మహాపతివ్రత. పండితుల వారు, మా రాకుమారుడి మాట ఖండించండి. నా తండ్రి బుద్ధిమంతుడు కాడని, నా తల్లి పతివ్రత కాదని ఎలా అనగలను? మహాపండితులు ఓడిపోయారు, ఒప్పుకోండి. నేనొక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పగలిగితే నా ఓటమిని అంగీకరిస్తాను. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? దీనికి నేను సమాధానం చెప్తాను. ఎవరెక్కడ? అవును పండితుల వారు, మీ ఊరి ఆకాశం మీద నక్షత్రాలా, మా ఊరి ఆకాశం మీద నక్షత్రాలా? ఏమిటి పిచ్చి సందేహం? ఆకాశం ఎక్కడైనా ఒక్కటి. పండితుల వారు, అదిగో ఆ ఇసుకలో ఎన్ని రేణుగుళ్ళు ఉన్నాయో అన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఇసుక రేణుగుళ్ళు లెక్క పెట్టండి. అది నా వల్ల కాదు. పండితులనని గర్వపడ్డారు, నన్ను సునాయాసంగా ఓడించారు. ధర్మాధికారి, అయ్యా ఆగండి. విక్రమార్క మహారాజ సభాభవనంలోకి యాచకులై వచ్చిన వారు ఒట్టి చేతులతో తిరిగిపోరు. ఇది మా రాజధర్మం. ఎవరెక్కడ? మహాత్మా, ఈ కానుక స్వీకరించండి. ఈ సభలో నాకు బుద్ధితో పాటు ధనం కూడా లభించింది. ఆహా, విక్రమార్క మహారాజ సభ ఇంత ప్రశస్తమైనదని అనుకోలేదు.